క్రైస్తవ సంఘానికి మనం చాలా వాక్యాలు చెప్తున్నాం, కథలు చెప్తున్నాం, స్టోరీలు చెప్తున్నాం. అదే స్టోరీలు అంటే కథలు, హిస్టరీస్ చెప్తున్నాం, కామెంట్స్ చెప్తున్నాం, కామెంటరీ నుండి అనుభవాలు చెప్తున్నాం, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మంచిది మనకు ఉండాలి, కానీ ఇవన్నీ కాకుండా మీకు ఒక పెద్ద అవగాహనలోనికి రావాలి. సేవకులు మనం వచ్చాము, ఇక్కడ కూర్చున్న తర్వాత మనం ఆరాధన చేస్తే ఇతరులు ఆరాధన చేస్తారు, మనం జాగ్రత్తగా కూర్చుంటే ఇతరులు జాగ్రత్తగా కూర్చుంటారు. మనం ఇక్కడికి వచ్చి పాస్టర్ బాపూజీ గారికి ఏ విధంగా సహాయపడగలం, నేను ఇక్కడికి వచ్చినందుకు దైవజనునికి ఏ విధమైన ప్రయోజనాన్ని చేకూర్చి పరిచర్యలో సహకారిగా ఉండి దైవరాజ్యాన్ని కట్టి వెళ్ళగలను అనే కోణంలో కూర్చోవాలి. ఇక్కడ సంఘ బిడ్డలు దైవజనులు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోతే అపవాది గాడికి బాగా తెలుస్తుంది. అట్లాగే విశ్వాస బిడ్డలు కూడా, దైవజనులు కూడా, నడిపించేవారు కూడా మీటింగ్ చాలామంది పెడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. నన్ను ఒక ఆయన రమ్మన్నాడు, మీటింగ్కి వెళ్ళా, రెడీ అవ్వాలా. నేను వెళ్ళేసరికి అసలు అక్కడ ఏమీ లేదు, ఇంకా మైకే పెట్టాల, లైటింగ్ ఇంకా పక్కన కడుతున్నారు. ఈయనేమో గోచి పెట్టుకుని స్నానానికి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. లోపల చేయొచ్చుగా స్నానం, ట్రైనింగ్కి వెళ్ళమంటే ట్రైనింగ్ ఎందుకు అయ్యారు, మా అయ్యగారి దగ్గర 6 ఏళ్ళ నుంచి ఉన్నానని చెప్తాడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోతే అపవాది మన మీటింగ్ని వాడుకుంటాడు. మనం ఏం చేయడానికి ఈ మీటింగ్ పెట్టాం, ఏం చేయడానికి సేవకులు వస్తున్నారు. ఇంత ప్రయాసపడి మనం పని చేస్తున్నప్పుడు రిజల్ట్ మనం ఎక్కువ ఆశించట్లా, పనిచేసి వదిలేస్తున్నాం. సేవకులు కూడా బాగా వినాలి, పని చేసి వదిలేస్తున్నాం. పెద్ద మీటింగ్ పెడుతున్నాం, రిజల్ట్ గురించి మర్చిపోతున్నాం. అసలు ఎంతవరకు రిజల్ట్ వచ్చింది, మీటింగ్ జరిగింది, కొద్దిమంది బిడ్డలన్నా క్రొత్తగా మందిరానికి వస్తున్నారా, మీటింగ్ జరిగింది, కొన్ని ఆత్మలన్నా రక్షించబడి బాప్తిస్మం పొందారా, మీటింగ్ జరిగింది, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎదిగిందా, మీటింగ్ జరిగింది, అయిన ఖర్చుల్లో ఎంతమంది బిడ్డలు స్థానికంగా పాలు పొందారు, మీటింగ్ జరిగింది, ఎంతమంది మార్పుకు వచ్చారు, అల్లరి చేసే పిల్లలు అల్లరి మానేశారు, ఎంతమంది